ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన వేడుక ఏదో తెలుసా? అది మన మహాకుంభమేళా. ఇలాంటి ఆసక్తికరమైన 10 విషయాలు మీకోసం ది ఇన్ఫోవర్స్ లో. కుంభమేళా 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఒక ప్రత్యేక గ్రహస్థితి ఈ వేడుక ప్రారంభానికి కారణం. హరిద్వార్, గంగా, ప్రయాగ్రాజ్, గంగయమునా సరస్వతి సంగమం, నాసిక్, గోదావరి, ఉజ్జయిని, క్షిప్రా నదీ తీరాల్లో కుంభమేళా జరుగుతుంది. కుంభమేళా పురాణ కథ ప్రకారం దేవతలు, రాక్షసులు సముద్ర మథనం చేసి అమృత కుంభాన్ని తేచారు. ఆ అమృతం చుక్కలు నదులలో పడిన చోటే కుంభమేళా జరుగుతుందని నమ్మకం. కుంభమేళా సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. 2013 కుంభమేళాలో 3 కోట్ల మంది ఒకే రోజు స్నానం చేశారు. కుంభమేళా సమయంలో వృత్తాకారంలో టెంట్లతో ఒక తాత్కాలిక నగరాన్ని నిర్మిస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద తాత్కాలిక నగరంగా పేరుగాంచింది. సుమారు 48 రోజుల పాటు ఉత్సవం కొనసాగుతుంది. కొన్ని కోట్ల మంది భక్తులు ఒక్కసారిగా ఈ ఉత్సవంలో పాల్గొంటారు. కుంభమేళాను 2017లో యునెస్కో మానవతా వారసత్వంగా గుర్తించింది. భద్రత కోసం కుంభమేళాలో మిలిటరీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తారు. ఇది అద్భుతమైన వ్యూహపరమైన నిర్వహణ. నాగ సన్యాసులు మరియు ఇతర ఆధ్యాత్మిక వర్గాల ప్రత్యేక శోభకర దృశ్యాలు ఈ ఉత్సవానికి ప్రధాన ఆకర్షణ. కుంభమేళా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా చాలా ప్రయోజనకరం. లక్షలాది ప్రజల రాకతో వ్యాపారాలు బాగా వృద్ధి చెందుతాయి.